నా గొర్రెలు నా స్వరము వినును. దేవుని యొక్క బిడ్డలు దేవుని స్వరాన్ని వింటారు. అన్యులు అంటే దేవుని బిడ్డలు కాని వారు దేవుని స్వరాన్ని వినలేరు. దేవుని బిడ్డలు మాత్రమే దేవుని స్వరాన్ని వినగలరు, ఆలకించగలరు, దేవుని స్వరానికి లోబడగలరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడతాడు, నీతో ఆయన మాట్లాడతాడు. దేవుని నమ్ముకున్నటువంటి నీతోటి ఆయన మాట్లాడతారు. ఇది ఎంత అద్భుతమో కదా. విశ్వాధిపతి అయిన వాడు, సర్వాధికారి అయిన వాడు, ఈ విశ్వమంతటికి అదిగో పైన ఉన్నటువంటి వాడు, సృష్టికర్త అయిన వాడు నీతో మాట్లాడతాడు. అద్భుతం. ఇది యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అనుభవం. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఖచ్చితంగా సాధ్యమయ్యే విషయం. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న చాలామంది దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు, వినటం లేదు. పైగా ఏమంటారంటే, దేవుని స్వరం వినటం అనేది సామాన్యమైన విషయం కాదు. అయ్య బాబోయ్, దేవుని స్వరం వినాలంటే అమ్మో చాలా గొప్ప భక్తులై ఉండాలి అనేటటువంటి అపోహలో ఈరోజు క్రైస్తవులందరూ ఉంటున్నారు. బిడ్డ, నీవు దేవుని బిడ్డవి, నీవు దేవుని స్వరాన్ని వింటావు. అదేదో గొప్ప ఆధ్యాత్మిక అనుభవం కాదు. దేవుని నమ్ముకున్నటువంటి నువ్వు నీ దేవుని యొక్క మాటను వినగలవు. ఆయన నీతో మాట్లాడతాడు. అన్నా, దేవుడు మాట్లాడాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి కాదు, దేవుడు మాట్లాడాలంటే 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి కాదు. 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేయటం మంచిదే. దేవుడు అనేకమైన గొప్ప గొప్ప విషయాలు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులతో దేవుడు మాట్లాడతాడు అనేది వాస్తవమే. కానీ దేవుడు నీతో మామూలుగా ప్రార్థన చేసుకుంటూ ఉండే నీతో దేవుడు మాట్లాడతాడు. ఎందుకు దేవుడు మరి విశ్వాసులతో మాట్లాడటం లేదు అంటే, విశ్వాసులందరూ ఎలాగా దేవుడు మనతో మాట్లాడాడండి, దేవుడు మనతో మాట్లాడాడు, వాళ్ళతో మాట్లాడతాడు, గొప్ప గొప్ప వాళ్ళతో మాట్లాడతాడు అని విశ్వాసులందరూ తరతరాలుగా ట్రైన్ చేయబడ్డారు. దేవుడు ఎవరికైనా ఒక కళ, ఒక దర్శనం ఇస్తే ఇంకా వాళ్ళు ఆ ఎత్తులో అలాగా నడుస్తూ ఉంటారు. వెంటనే దేవుడు ఒకసారి మాట్లాడిన వెంటనే రెండు సార్లు ఏదైనా కళ దర్శనం వచ్చిన వెంటనే ఇంకా వాళ్ళ స్థితి స్థాయి బాగా పెరిగిపోతుంది. అంటే ఒక రకంగా దేవుడు నాతో మాట్లాడాడు అని బడాయి కొట్టేటటువంటి వాళ్ళందరూ మేము పెద్దోళ్ళం గొప్పోళ్ళం అని బడాయి కొడుతున్నటువంటి వీళ్ళు వలన ఏమవుతుంది అంటే, సాధారణంగా అంటే కొత్తగా రక్షించబడినటువంటి వ్యక్తులు అమ్మో అది మా అనుభవం కాదనుకొని దూరమైపోతారు. దేవుడు మాట్లాడటం అనే అనుభవంలోకి వెళ్ళటానికి సాహసించరు. రెండవది, వాళ్ళు బడాయిగా పోజులు కొడతా ఉంటే కళ రాగానే, దర్శనం రాగానే వీళ్ళు కూడా అది నిజం అనుకొని వీళ్ళు కూడా దేవుడు మాట్లాడిన 1-2 విషయాల గురించి మాట్లాడిన వెంటనే వీళ్ళు కూడా టాప్ ప్రవక్తలాగా వీళ్ళు కూడా తెలియకుండానే అలాంటి ఆధ్యాత్మిక గర్వంలోకి వెళతారు. అది ఒక మోసం.
ఎన్నో సంవత్సరాలు దేవునితో నడిచిన నేను చెప్తున్నా, ఎన్నోసార్లు ప్రభు నాతో మాట్లాడారు. దేవుని అనుభవిస్తున్న వ్యక్తిగా చెప్తున్నా, దేవుడు ప్రతి దేవుని బిడ్డతో, రక్షింపబడిన ప్రతి దేవుని బిడ్డతో దేవుడు మాట్లాడతాడు. ఆయన అసలు మాట్లాడకుండా ఉండలేడు. ఆయనకి నాతో మాట్లాడటం ఇష్టం, ఆయనకు నీతో మాట్లాడటం ఇష్టం. హల్లెలూయా. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి. అన్నా దేవుడు ఎలా మాట్లాడతాడన్నా అని మీరు అన్నారనుకోండి, లోకంలో ఉన్నటువంటి వాళ్ళతో దేవుడు మాట్లాడడు. ఎందుకనంటే వాళ్ళకి దేవుడు చెబితే, దేవుడు మాట్లాడితే వినేటటువంటి ఆ శక్తి లేదు. దేవుడు ఏదైనా ఒక దాన్ని చూపిస్తే చూసే శక్తి వాళ్ళకి లేదు, కానీ నీకుంది. అది ఫ్రీ. దేవుడు చెబితే వినటం అనేటటువంటి ఆ శక్తి రక్షించబడినప్పుడు నీకు వచ్చేసింది. ఆయన బిడ్డవయ్యావు, నీకు వచ్చేసింది. మనము రక్షించబడిన వెంటనే ఏమవుతుందో అంటే మనలో ఉన్నటువంటి మన శరీరము, మన మనస్సు, మన ఆత్మ, ఈ శరీరము, మనస్సు, ఆత్మ 3 ఉన్నాయి మనలో. ఆ మూడింటిని కలిపితేనే ఒక వ్యక్తి అవుతాడు. మారు మనసు పొందక మునుపు, రక్షింపబడక మునుపు నా ఆత్మ చనిపోయి ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మను దర్శించాడో, ఎప్పుడైతే నేను మారు మనసు పొందానో, ఎప్పుడైతే నేను దేవుని వైపు తిరిగానో, అప్పుడు చనిపోయిన నా ఆత్మ, అంటే ఆదాము సంతానమైనటువంటి వాళ్ళందరూ, ఆదాముకు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మలో చనిపోయిన వారు. సో యేసు ప్రభు వచ్చి ప్రాణం పెట్టి రక్షించినటువంటి, ఆ ప్రాణం పెట్టిన తర్వాత ఎవరైతే ఆయన అంగీకరిస్తారో అప్పుడు పరిశుద్ధాత్మ అదుగో ఆ యేసుని నమ్ముకున్నటువంటి వారిలోనికి వచ్చి వారి ఆత్మని బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి నుంచి అతని ఆత్మ బ్రతికించబడి ఉంటుంది. ఆ ఆత్మ ఏం చేస్తాయంటే దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతుంది. మీరు జాగ్రత్తగా వినాలి. చిన్న పిల్లవాడు పుట్టిన వెంటనే ఆ పిల్లవాడు తల్లి యొక్క స్పర్శని అర్థం చేసుకుంటాడు. తల్లి మాటలు వాడికి అర్థమవుతూ ఉంటాయి. అది పూర్తిగా అర్థం కాకపోయినా తన తల్లి మాట తనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకని? వేరే వాళ్ళకి అర్థం కాదు, కానీ ఆ పిల్లోడికి అర్థమవుతూ ఉంటుంది. కుక్కొచ్చి అరిసింది అనుకో, అతనికి అర్థం కాదు. మేకొచ్చి అరిస్తే ఆ అబ్బాయికి అర్థం కాదు. కానీ తల్లి మాటకు, తల్లి స్పర్శకు ఆ బాబు స్పందిస్తూ ఉంటాడు. ఎలా అంటే ఆ తల్లి యొక్క కొడుకు కదా, అది అంతే, అది సృష్టి ధర్మం. అలాగే రక్షించబడిన నీ ఆత్మ, ఆయన దేవుడు కదా, నీ దేవుడు కదా, ఆయన మాట్లాడుతున్నప్పుడు నీవు ఆయన మాట వింటావు, ఆయన స్పర్శ నువ్వు అనుభవిస్తావు. ఇప్పుడు నువ్వు రక్షించబడిన దానివి, రక్షించబడిన వాడివి, ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ఎందుకు నీకు కన్నీరు వస్తుంది? ఎందుకు దేవుని యొక్క మాటకు స్పందిస్తావు? ఎందుకు కొన్నిసార్లు బాధపడతావు దేవుని సన్నిధిలో? ఎందుకు కొన్నిసార్లు ఆనందిస్తావు? లోకములో ఉన్నటువంటి వాళ్ళు మందిరానికి వస్తే వాళ్ళు సంతోషంగా ఆరాధనలో పార్టిసిపేట్ చేయలేరు. కానీ
నీవు సంతోషంగా పార్టిసిపేట్ చేస్తావు. వాళ్ళకి ఆరాధనా అని అంటే యేసు నీ ప్రేమ గొప్పది అనగానే నువ్వు సంతోషంగా కన్నీరు గారుస్తావు. నీవు చేసిన ఉపకారములకు అని పాడుతూ ఉంటే నువ్వు కూడా పాడుతూ ఉంటావు, ఆనందిస్తూ ఉంటావు, కన్నీరు కారుస్తూ ఉంటావు. ఎందుకు? దేవుని ప్రేమకు నీవు తెలియకుండా ఎందుకు స్పందిస్తున్నావో. ఎందుకు అంటే చిన్న బాబు వాళ్ళమ్మ స్పర్శకి ఎందుకు స్పందిస్తాడో అది ఆ రీజన్ ఏంటో ఈ రీజన్ కూడా అంతే. నిన్ను కన్న తల్లి యొక్క స్పర్శని నీవు అర్థం చేసుకోగలవు చిన్నప్పుడే, లోకమంతా నీకు అర్థం కాక మునిపే. అలాగే నీ యొక్క పరమ తండ్రి నీ ఆత్మను బ్రతికించినటువంటి పుట్టించినటువంటి నీ తండ్రి స్పర్శ ఓ క్రైస్తవుడా నీవు అర్థం చేసుకుంటావు. దేవుని సన్నిధి మన మధ్య విడుదలవుతుందనగానే ఏదో తెలియని స్పర్శ నిన్ను తాకుతుంది. దాని అర్థమేంటో తెలుసా? యు ఆర్ ద సన్ ఆర్ ద డాటర్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. నీవు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని ప్రార్థన చేసి ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఏదో తెలియని స్పర్శ నేను అనుభవిస్తూ ఉంటావు, ఏదో తెలియని సంతోషాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఏదో కాసేపు ప్రార్థన చేసుకుంటుందా, అబ్బా చాలా ఫ్రీ అయిపోయాను. ఒక అరగంట ప్రార్థన చేసుకున్న తర్వాత ఏదో తెలియని ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందో ధైర్యమో? ప్రార్థన ఉదయం పూట చేసుకోకపోతే ఆ ధైర్యం నీకు ఉండదు. అంటే అర్థమేంటో తెలుసా? ఉదయం పూట దేవుని తాజా స్పర్శని అనుభవించినప్పుడు దేవుని శక్తి నీకు వచ్చేస్తుంది. లోకాన్ని పట్టించుకోకుండా లోకాన్ని వద్దనిపించే ఇది వస్తుంది. చూసావా? దేవుని బిడ్డలు మాత్రమే వారి ఆత్మలో దేవుని అనుభవించగలరు. మళ్ళా చెప్పనా? దేవుని బిడ్డలు మాత్రమే దేవుని అనుభవించగలరు. దేవుని బిడ్డలు మాత్రమే దేవుని వినగలరు. దేవుని బిడ్డలు మాత్రమే దేవుని చూడగలరు. దేవుని బిడ్డలు మాత్రమే దేవుని స్పర్శని అనుభవించగలరు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దిస్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. You can experience God because this God is your God. This Father is your Father. This Heavenly Father is exclusively your Father. You can call him Daddy. You can call him Abba. You can call him Nana. You can call him Tandri. ఎందుకో తండ్రి అనగానే తెలియని ఆనందం పొంగిపోతూ ఉంటుంది నీలో. ఎందుకు జరుగుతుందో నీకు అర్థం కాదు. ఎందుకు అలా పొంగి పొర్లుతున్నావో అర్థం కాదు. ఎందుకు ఉదయం పూట లేచి ప్రార్థన చేసుకుంటే ఒక ప్రశాంతతను అనుభవిస్తావో అర్థం కాదు. ఎందుకంటే నీ ఆత్మ దేవుని వలన బ్రతికి ఉంది. ఆ ఆత్మ దేవుని స్పర్శను అనుభవిస్తుంది. అంటే నీలో ఉన్న ఒక ముఖ్యమైన భాగం, అతి శ్రేష్టమైన భాగమే ఆత్మ. అంటే నీవే. ఇప్పుడు నీవు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చావనుకో, నువ్వు వచ్చి నా హత్తుకున్నావు అనుకో, నేను నీ ప్రేమను అనుభవిస్తా. ఎందుకని అంటే నాకు శరీరం ఉంది, నీకు శరీరం ఉంది. దేవుడు వచ్చి నన్ను నా ఆత్మను హత్తుకుంటే నేను దేవుని అనుభవిస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్, నా ఆత్మ దేవుని వలన బలపరచబడుతుంది.
ఎందుకంటే నాకు ఆత్మ ఉంది, దేవుడు ఆత్మ. సో దేవుడు ఏదైనా మాట్లాడాలంటే ఆయన నా ఆత్మతో మాట్లాడతాడు. ఆయన నా ఆత్మతో మాట్లాడినప్పుడు నా మనస్సు, నా ఆత్మ నా మనస్సుకు చెబుతుంది, నా మనస్సు నా శరీరానికి చెప్తుంది, నా శరీరం నీకు చెప్తుంది, నా నోరు నీకు చెప్తుంది, నా మనస్సు నీకు చెప్తుంది. ఈ విశ్వమంతటిలోకి ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి సృష్టించబడినటువంటి శ్రేష్టమైనటువంటి సృష్టి ఎవరై అంటే నువ్వే. దేవదూతలు వాళ్ళు ఆత్మజీవులు, దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. కానీ వాళ్ళకి శరీరం లేదు, వాళ్ళకి శరీరం లేదు. సో శరీరులు దేవదూతలతో మాట్లాడలేరు. ఎందుకనంటే శరీరులకు శరీరమే ఉంది, ఆత్మ లేదు. మనం కుక్కతో మాట్లాడతాం, నక్కతో మాట్లాడతాం, పులితో మాట్లాడతాం. ఎందుకంటే వాటికి శరీరం ఉంది, మనకు శరీరం ఉంది. కానీ మనము దేవదూతలతో మాట్లాడలేము. ఎందుకనంటే మనకు శరీరం ఉంది, వాళ్ళకి ఆత్మ ఉంది. కానీ రక్షించబడినటువంటి మనము దేవుని దూతలతో మాట్లాడగలం. రక్షించబడిన మనతో దేవుని దూతలు మాట్లాడతారు. ఎందుకనంటే రక్షించబడిన నాలో శరీరం ఉంది కనుక ఈ కనిపిస్తున్న ప్రపంచముతో నేను మాట్లాడగలను, వినగలను, వ్యవహరించగలను. నా ఆత్మ అంటే రక్షించబడిన నా ఆత్మ బ్రతికి ఉంది కనుక నేను దేవదూతలతో మాట్లాడగలను, దేవదూతలను చూడగలను, అలాగే దేవుని చూడగలను, దేవుని అనుభవించగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఐ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్. అట్ ద సేమ్ టైం ఐ కెన్ లుక్ అట్ సాటన్. దయ్యాన్ని కూడా నేను చూడగలను. దయ్యం నాతో మాట్లాడగలదు, నేను దయ్యంతో మాట్లాడగలను. ఎందుకనంటే దేవుడు, దూతలు, దయ్యము ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రాణులు. దేవుడు ఆత్మ అయిన దేవుడు, ఆయన చేత సృష్టించబడిన అన్ని పర సంబంధమైనటువంటి ప్రాణులన్నీ దూతలు, దేవదూతలు. త్రోయబడినటువంటి ఇవన్నీ మరి చీకటి శక్తులు. కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ప్రపంచమంతట్లోకి ఒకే ఒక వ్యక్తి మాత్రమే పరలోకాన్ని చూడగలడు, పరలోకాన్ని, నరకాన్ని, దూతలను, ఈ యొక్క వ్యవహారం అంతటినీ, ఈ యొక్క ఆత్మ సంబంధమైన ప్రపంచముతో తాను వ్యవహారాలు నడపగలడు. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రపంచంతో కూడా అతడు వ్యవహారాలు నడపగలడు. అందుకే నీవు చాలా ప్రత్యేకమైన దానివి, నీవు చాలా ప్రత్యేకమైన వాడివి. అయితే రక్షించబడిన జాగ్రత్తగా వినాలి. రక్షించబడిన వ్యక్తి దేవుని స్వరాన్ని వినగలడంటే వినగలడు, కానీ దాన్ని జాగ్రత్తగా వినాలి. వినగలడు కానీ దాన్ని అర్థం చేసుకోలేడు. రక్షించబడినటువంటి వాడు అసలు వినడం, అసలు వింటమే లేదు. రక్షించబడిన వ్యక్తి వింటాడు, అనుభవించగలడు దేవుని, కానీ అతడు అలానే ఉంటే జస్ట్ దేవుని స్వరాన్ని వినగలడు ఏమో, విన్నా వాడికి అర్థం కాదు, వాడికి వినిపించదు సరిగా. కానీ జాగ్రత్తగా వినండి. చిన్న పిల్లవాడు పెరుగుతున్న కొలది అమ్మ గొంతు అర్థమవుతుంది. అమ్మ గొంతుకి వేరే వాళ్ళకి మధ్య ఉన్న భేదం అర్థమవుతుంది. వాడు ఇంకా ఇంకా పెరిగితే నాన్న గొంతు, తోడబుట్టినటువంటి వాళ్ళందరి గొంతు కూడా వినిపిస్తుంది. ఆ తర్వాత వాడు స్పందించటం ప్రారంభిస్తాడు, తిరిగి మాట్లాడటం ప్రారంభిస్తాడు. బాగా ఎదిగిన తర్వాత వాళ్ళ అమ్మ మాట, వాళ్ళ నాన్న మాటే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరి మాటలు, అంటే ఈ ప్రపంచ స్వరాలు వాడికి అర్థమవుతాయి. కొంతకాలం తర్వాత వాళ్ళు చెప్పిన దాని యొక్క, వాళ్ళు చెప్పిన మాట అర్థమవటమే కాదు, వాళ్ళు చెప్పిన మాట వెనకున్నటువంటి భావం కూడా అర్థమవుతుంది. హల్లెలూయా. అంటే వీడు ఎదుగుతున్న కొలది ప్రతిదీ వీడు అర్థం చేసుకోవటం ప్రారంభిస్తాడు. అమ్మ మాట, నాన్న మాట. నాన్న కోపం వెనకాల ఉన్న భావం కూడా వీడికి అర్థమైపోతుంది.
వీడు పెరుగుతున్న కొలది నాన్న చెప్పకుండా మౌనంగా ఉన్నా, నాన్న కోపంగా ఉన్నా ఆ కోపం అర్థమవుతుంది. అమ్మ మౌనంగా ఉంటే మౌనానికి కారణం కూడా అతనికి అర్థమవుతుంది. అంటే ఈ పిల్లవాడు ఎదుగుతున్న కొలది అమ్మ ముఖ కవళికలలో ఉన్నటువంటి ఆ బాధని, వేదనని కూడా వాడికి అర్థం చేసుకుంటాడు ఆ అబ్బాయి. తండ్రి బాధలో ఉన్నటువంటి భావం కూడా అర్థమవుతుంది, తల్లి బాధలో ఉన్న భావం కూడా అర్థమవుతుంది, తల్లి సంతోషంలో ఉన్నటువంటి అర్థం కూడా అర్థమవుతుంది. అంటే ఎదుగుతున్న కొలది, పిల్లవాడు ఎదుగుతున్న కొలది తల్లి యొక్క మాటల యొక్క భావం ఎలా అర్థమవుతుందో, అలాగే నీవు నీ ఆత్మ ఎదుగుతున్న కొలది ఆత్మ అయిన దేవుని యొక్క మాటలు క్లియర్గా అర్థమవుతాయి. ఆత్మ అయిన దేవుని యొక్క మాటలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో కూడా అర్థమవుతుంది. నీ ఆత్మ వర్ధిల్లుతున్న కొలది దేవుని మాటల వెనక ఉన్న భావం కూడా నీకు అర్థమవుతుంది. ఇది ఏదో గొప్ప మెట్టు కాదు, ఇది చాలా ఉన్నతమైన మెట్టు కాదు. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుని అనుభవించగలడు, దేవుని స్వరాన్ని వినగలడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీకు దేవుని స్వరాన్ని వినాలనుందా? సృష్టికర్త అయిన వాని స్వరాన్ని వినాలనుందా? అది పెద్ద కష్టమైన విషయం కాదు. ప్రతి విశ్వాసికి సర్వసాధారణమైన విషయం అది. నువ్వు ఎదుగుతున్న కొలది, కొడుకు ఎదుగుతున్న కొలది, బై డిఫాల్ట్ వాడు ఎదుగుతున్న కొలది అమ్మ మాటలు వాడు వింటాడు, అర్థం చేసుకుంటాడు, లోబడతాడు. నీవు ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది, అంటే నీ ఆత్మ ఎదుగుతున్న కొలది, నీ ఆత్మ ఎదుగుతున్న కొలది దేవుడు చెప్పే ప్రతిదీ నీకు అర్థమవుతుంది. నీవు మరలా తిరిగి దేవునిని అడగగలవు, ప్రశ్నించగలవు. దేవుని, నాకు ఇది చెప్పవా నాన్న, అదేంటి నాన్న, ఇదేంటి నాన్న అని ప్రశ్నిస్తావు, అడుగుతావు. పిల్లలు చూడండి, పిల్లలు మాటల పుట్టలో ఎన్ని అడుగుతారో నాన్నని అమ్మని, ఇదేంటి, అదేంటి నాన్న, ఇదేంటి మమ్మీ, అదేంటి మమ్మీ. అరే మనకి ఇసుకొస్తుంది, వాళ్ళు అడుగుతానే ఉంటారు. అరిసామనుకో ఇసుకొచ్చి ఆగుతాడు, మళ్ళా ఒక అరగడతా మళ్ళీ అడుగుతానంటాడు. వాడు నేర్చుకుంటా ఉంటాడు ప్రశ్నించి. అఫ్కోర్స్ మనమైతే పిల్లల్ని ఇసుక్కుంటాం, మనుషులం కాబట్టి. కానీ మన తండ్రి విసుక్కోడు. నువ్వు ఏం అడిగినా ఆయన సంతోషంగా ప్రేమతో చెప్తూనే ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ్యం అనేది బంధం, క్రైస్తవ్యం అనేది దేవునితో బంధం, ప్రార్థన అనేది దేవునితో అన్యోన్య సహవాసం, దేవునితో అన్యోన్య సహవాసము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అన్నయ్య మరి ఏంటన్నయ్య, ఆ ఆంటీ ఎలా చెప్పారు, ఆ అంకుల్ అలా చెప్పారు, దేవుడు మీతో మాట్లాడాడు అని అంటారు. లేదు లేదు, దేవుడు నీతో మాట్లాడతాడు. అన్నయ్య దేవుడు ఎలా మాట్లాడతాడు? చాలా రకాలుగా మాట్లాడతాడు దేవుడు. అమ్మ చూడు చిన్నప్పుడు అంటది, అది నేనేనని అది అంటే అట్లా అన్నప్పుడు ఆ పిల్లోడికి అర్థమవుద్ది. అది మనకు అర్థం కాదు, కానీ అమ్మ భాష చిన్నపిల్లడికి అర్థమవుతుంది. అలాగే తండ్రి యొక్క సైగలు, తండ్రి యొక్క మాటలు, నీ తండ్రి యొక్క మాటలు నీకు అర్థమవుతాయి. ఎలా అంటే తల్లి యొక్క భాష కొడుకుకు అర్థమైన రీతిగా ఆత్మ అయిన దేవుని యొక్క భాష నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నీవు ఆత్మ అయిన వాడివి గనుక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు కేవలం శరీరాన్ని మాత్రమే కలిగిన వాడివి కాదు, నువ్వు కేవలం మనసున్న వాడివి మాత్రమే కాదు. ఈ రెండు మనుషులకు ఉంటాయి, కానీ రక్షించబడిన నీకు ఆత్మ కూడా ఉంది.
హల్లెలూయా. అసలు ఈ సేవంతా దేనికి, ఈ ప్రార్థనలన్నీ దేనికి, ఈ యొక్క పశ్చాత్తాపాలు లేకపోతే ఇవన్నీ దేనికి అంటే నీ ఆత్మను వర్ధిల్ల చేసుకోవటానికి. ఈ శరీరం ఎదిగితే, ఈ శరీరం బలం పొందితే ఈ లోకంలో చాలా పనులు మనం చేయగలం. శరీరం పెరిగితే మరి ఆత్మ పెరిగితే ఆత్మ సంబంధమైన అనేకమైన పనులు మనం ఈ లోకంలో చేయగలం. దయ్యాలను వెళ్ళగొట్టగలం, హల్లెలూయా. రోగులను స్వస్థపరచగలం, హల్లెలూయా. పాపులు రక్షించగలం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమను ఈ లోకంలో చూపగలం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రతినిధులుగా ఈ లోకంలో బ్రతకగలం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగినటువంటి వాడు క్రైస్తవుడు. యుద్ధాలలో జయం ఇవ్వగలిగినటువంటి వాడు, జయించగలిగినటువంటి వాడు క్రైస్తవుడు. దేవుని కార్యాలను ఈ లోకంలో చేయటానికి దేవుని బిడ్డగా నువ్వు పుట్టినటువంటి దానివి, పుట్టినటువంటి వాడివి. నీవు కాలేజీలో సీట్ వచ్చిందనుకో, అక్కడ దేవుని కార్యం ఉంది. నువ్వు అనుకుంటున్నావా కాలేజీలో సీట్ వస్తే నాకు ఫ్యూచర్ బాగుందని? ఒరే అది కాదురా నాన్న. నీవు అనుకున్నావా నేను స్కూల్లో ప్రిన్సిపల్ అయితే, లేకపోతే నేను స్కూల్లో టీచర్ని అయితే, లేదంటే లెక్చరర్ని అయితే? అవును, అయితే ఏమైంది? అక్కడ దేవుని పని ఉంది. నీవు రక్షించబడిన వాడివి, ఆత్మలో ఎదిగినటువంటి వాడివి. కాబట్టి నీవు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు పని ఉంది. ఏ పని? యు ఆర్ ఆన్ గాడ్స్ డ్యూటీ, ఆన్ గాడ్స్ వర్క్. నా ఒక్కరిదే కాదు, రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తికి తాను ఉన్న స్థలములో దేవుని యొక్క పని ఉంది. అందుకోసం నువ్వు అక్కడ ఉన్నావు అన్నమాట. హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటాను నీకు. నీవు ఎదుగుతున్న కొలది నీ చుట్టుపక్కల దేవుని పని నీ ద్వారా జరుగుతుందన్నమాట. సో ఒక పిల్లవానికి పాలు పోసి పెంచుతూ ఉంటాము. పెద్ద అయిన తర్వాత వాడికి మెత్తని ఆహారం, ఇంకా పెద్ద అయిన తర్వాత బలమైన ఆహారం, ఇంకా పెద్ద అయిన తర్వాత ఏకంగా మాంసాహారం వాడు తింటూ ఉంటే వాడి శరీరం బలపరచబడుతుంది, వాడి మనస్సు దృఢపరచబడుతుంది, వాడు ఎదుగుతూ ఉంటాడు. అలాగే నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, ఉపవాస ప్రార్థనలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, సంఘ ప్రార్థనలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే నీవు తెలియకుండానే నీ ఆత్మ ఎదుగుతుంది. నీ శరీరమందు ఎలా ఎదుగుతున్నావో, నువ్వు కాలేజీకి వెళ్తే, స్కూల్కి వెళ్తే, కాలేజీకి వెళ్తే నీ మనస్సునందు ఎలా ఎదుగుతావో, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంటే, సేవకుల యొక్క వాక్యాన్ని వింటూ ఉంటే, పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడినటువంటి బోధన వింటూ ఉంటే నీ ఆత్మలో ఎదుగుతావు, నీ ఆత్మలో ఎదుగుతావు. హల్లెలూయా. నీ జ్ఞానములో, నీ మనస్సులో, నీ జ్ఞానములో ఎదిగితే గొప్ప గొప్ప విషయాలు అర్థమైతే, గొప్ప గొప్ప విషయాలని నువ్వు చెప్పగలవు. నీ శరీరం అందు ఎదిగితే పెద్ద పెద్ద పనులు చేయగలవు, పెద్ద పెద్ద బరువులు మోయగలవు, పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద దూరాలు నువ్వు ప్రయాణం చేయగలవు, పెద్ద పెద్ద వర్క్స్ నువ్వు చేయగలవు. నువ్వు ఈ శరీరం అందు నువ్వు ఎదిగితే, నీ ఆత్మలో ఎదిగితే గొప్ప గొప్ప విషయాలు దేవుని దగ్గర నుంచి తీసుకొస్తావు, గొప్ప గొప్ప విషయాలు దేవునితో మాట్లాడతావు, గొప్ప గొప్ప విషయాలు ఈ భూమి మీద నువ్వు చేయబోతున్నావు. నీ ఆత్మలో ఎదగాలి నువ్వు. హల్లెలూయా. నీ ఆత్మలో ఎదగాలి. హల్లెలూయా. నీ ఆత్మలో నువ్వు ఎదగాలి. హల్లెలూయా. నీవు ఆత్మీయంగా బ్రతికిన వానివి, నువ్వు ఆత్మ అయిన వాడివి. నీవు శరీరివి మాత్రమే కాదు, నీవు మనసున్న వాడివి మాత్రమే కాదు, నీవు ఆత్మ అయిన వాడివి. నీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. నువ్వు ఎదుగుతున్న కొలది పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీ ఆత్మతో మాట్లాడతాడు. నీవు తండ్రిని పరిశుద్ధాత్మ ద్వారా అనుభవిస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎదుగుతూ ఉంటే నీ యొక్క ప్రార్థనని నీ ఆత్మలో ఉండి పరిశుద్ధాత్మను ప్రార్థన చేస్తూ ఉంటాడు. నీ ఆత్మలో పరిశుద్ధాత్మను ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన నీ మనస్సు ద్వారా, నీ నోటితో నువ్వు దేవదేవునికి ప్రార్థన చేస్తావన్నమాట.
నీ ప్రార్థన కూడా ఆత్మానుసారమైన ఆత్మ సంబంధమైన ప్రార్థనగా మారిపోతుంది. అంటే రక్షించబడినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ వెలిగించబడింది, రక్షించబడిన వ్యక్తి యొక్క ఆత్మ బ్రతికింది. ఆ ఆత్మ తండ్రి అయిన దేవునికి ఈ ప్రపంచాన్ని గురించి నీ ఆత్మ పరిశుద్ధాత్మ ప్రేరణతోటి నీ ఆత్మ తండ్రి అయిన దేవునికి ప్రార్థన నీ ద్వారా చేస్తూ ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఈ లోకంలో జరిగే పనులన్నిటి గురించి నీ ద్వారా దేవుడు ప్రార్థన చేపిస్తాడు. ఈ లోకంలో దేవుని చిత్తాన్ని చేయటానికి ఎదిగినటువంటి ఆత్మలో ఎదిగినటువంటి నీ ద్వారా ఆయన పని జరిపిస్తూ ఉంటాడు. నాన్నా, నువ్వు దేవునికి విలువైనడివి, విలువైన దానివి. నువ్వు దేవుని అనుభవించగలవు, దేవుని ప్రేమించగలవు, దేవుని అనుభవించగలవు, దేవుని కొరకు సాక్షిగా ఉండగలవు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలవు, దేవుని యొక్క మనస్సు ఎరిగి ఈ లోకంలో దేవుని పనులు చేయగలవు. నీవు దేవుని బిడ్డవి, సాక్షాత్తు దేవుని బిడ్డవి, సాక్షాత్తు నువ్వే సాక్షాత్తు దేవుని కుమారుడివి, కుమార్తెవి. కుమారుడు అంటే వారసుడు, కుమార్తె అంటే వారసురాలు, కుమారుడు అంటే అధికారము, తండ్రి యొక్క అధికారం కలిగిన వాడు. తల్లి కుమార్తె అంటే తండ్రి యొక్క అధికారం కలిగిన వాడు. నీవు ఎదిగితే నీ అధికారం ఏంటో నీకు అర్థమవుతుంది. నీవు ఆత్మలో ఎదిగితే నువ్వేం చేయాలో నీకు అర్థమవుతుంది. నీవు ఆత్మలో ఎదిగితే నీ తండ్రి ఏడుపు నీకు వినిపిస్తుంది. నీవు ఆత్మలో ఎదిగితే నీ తండ్రి సంతోషం నీకు అర్థమవుతుంది. ఆయన సంతోషపెట్టడానికే బ్రతుకుతావు. హల్లెలూయా, ఆమెన్. నీవు దేవుని కొడుకువే, నువ్వు దేవుని కూతురువే. చెప్పు ఆయనకి, తండ్రి నేను నిన్ను ప్రేమిస్తున్నా, తండ్రి నేను నిన్ను ప్రేమిస్తున్నా. అబ్బా ఫాదర్, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ద మోర్ యు లవ్ హిమ్, నువ్వు ఆయన ప్రేమిస్తున్న కొలది ఆయన ప్రేమ ఇంకా నీ మీద ప్రవహిస్తూ ఉంటుంది. కొడుకు అమ్మ దగ్గరికి వెళ్ళి కౌలించుకుంటున్న కొద్దీ అమ్మ ప్రేమ కొడుకుకి అందుతూ ఉంటుంది. వీడు ఏడుస్తూ ఉంటే అమ్మ లాలిస్తూ ఉంటుంది. వీడి అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ ఒడిలో కూర్చుంటే అమ్మను కౌగులించుకుంటా ఉంటే వీడికి అమ్మ ప్రేమ ఇంకా అందుతుంది. నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తమ్ముడు, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు సామాన్యమైన వాడివి కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని నరుడివి. నువ్వు దేవుని యొక్క మనిషివి, నువ్వు దేవుని యొక్క మనిషివి, నీవు దేవుని యొక్క బిడ్డవి. నేను కాలేజీలో చదివేటప్పుడు అందరు సినిమాలకు వెళ్తాను, నేను వెళ్ళేవాడిని కాదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నన్ను అనేవాళ్ళు, వాడు దేవుడు పిచ్చోడు అనేవాళ్ళు. 2వ సంవత్సరం నన్ను చూసి మా క్లాస్మేట్లు అన్నారు, అబ్బో వీడు దేవుని బిడ్డ అన్నారు. 3వ సంవత్సరం అయ్యా వీడు దేవుడు అయ్యా అన్నారు. వాళ్ళు నన్ను ఎగతాళి చేయడానికి ఫస్ట్లో అన్నారు. తర్వాత నా ప్రవర్తన అంతా చూసి వాళ్ళలాగా సినిమాలకు వెళ్ళకుండా, వాళ్ళలాగా అమ్మాయిలతో తిరగకుండా అలాగుంటే అరే బాబు వాడు దేవుడు రా అన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవును, దేవుని గుణలక్షణాలు కలిగి లోకంలో బ్రతకటానికి దేవుని చేత పిలువబడ్డావు నాన్న. సేవకులకు మాత్రమే కాదు పిలుపు, ప్రతి దేవుని బిడ్డకి ఇది పిలుపు. ఇది తెలియదు చాలామందికి. క్షమించటానికి పిలువబడ్డావు, నువ్వు క్షమించగలవు. ప్రేమించటానికి నువ్వు పుట్టావు, నువ్వు ప్రేమించగలవు. నీ పనే ప్రేమించటం, నీ పనే క్షమించటం, నీ పనే నీతిగా పరిశుద్ధంగా బ్రతకటం. అవన్నీ నువ్వు ఎలా చేయగలవు తెలుసా? నీ తండ్రిలో ఉన్న లక్షణాలన్నీ నువ్వు పుణికిపుచ్చుకుంటావు. ఎప్పుడంటే ఆయనతో సమయాన్ని గడిపినప్పుడు. ఆయనతో సమయాన్ని గడుపుతున్న కొలది నీ ఆత్మలో నువ్వు ఎదుగుతావు. రెడీయా ఎదగటానికి? ఆర్ యు రెడీ టు గ్రో ఇన్ యువర్ స్పిరిట్? ఆర్ యు రెడీ టు గ్రో యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ స్పిరిట్? ఇఫ్ యు ఆర్ రెడీ,
నువ్వు రెడీగా ఉంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు రైజ్ యూ. నేను ఆత్మలో ఎదిగింపజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యు ఆర్ గోయింగ్ టు కాస్ట్ అవుట్ డీమన్స్. నువ్వు దెయ్యాలను వెళ్ళగొట్టబోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు హీల్ ద సిక్. నువ్వు రోగులను స్వస్థపరచబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు డూ గాడ్స్ విల్ ఆన్ దిస్ ప్లానెట్, ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద దేవుని యొక్క పనిని, దేవుని యొక్క ఇష్టాన్ని చేయబోతున్నావు. నువ్వు దేవుని యొక్క శ్రేష్టమైన బిడ్డవి, శ్రేష్టమైన కొడుకువి, శ్రేష్టమైన కూతురువి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీకు సేవ చేసే భాగ్యం నాకు దేవుడు ఇచ్చాడు. నా దేవదేవునికి నేను సర్వదా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. నీవు దేవుని స్వరాన్ని వింటావు. వినగలవు కాదు, వింటావు. అదంతే. ఆ కెపాసిటీ నీలో ఉంది. అండ్ ఫైనల్లీ గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యు ఆర్ హిస్ చైల్డ్. యు ఆర్ ఎ చోజన్ వెసల్. నీవు దేవుని చేత ఏర్పాటు చేసుకొనబడిన దేవుని యొక్క పాత్రవే. ఆయన నిన్ను మలుచుకుంటున్నాడు, నిన్ను శుద్ధి చేసుకుంటున్నాడు, నిన్ను ఉన్నతమైన శిఖరాలకి అధిరోహింపజేయబోతున్నాడు. నా దేవుడు నిండుగా మెండుగా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్.